అందరికీ నమస్కారం. కరకరలాడుతూ క్రిస్పీగా ఎంతో రుచిగా ఉండి తింటున్న కొద్దీ తినాలనిపించే మిర్చి బజ్జీల్ని చాలా సింపుల్ పద్ధతిలో ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. మిర్చి బజ్జీ చేసుకోవడం కోసం మరీ సన్నగా ఉండే మిర్చీలు కానీ లేదా మరీ లావుగా ఉండేవి కానీ కాకుండా ఇలాంటి సైజులో ఉండేవైతే బాగుంటాయి. ఇవి మరీ చప్పగా కానీ మరీ మంటగా కానీ ఉండకుండా మీడియం స్పైసీనెస్తో ఉంటాయి. వీటిని చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత చివర్లో కొద్దిగా ముక్కని కట్ చేసి తీసేయాలి. ఇలా చేయడం వల్ల పిండి కిందకి కారిపోకుండా మిర్చికి అంటుకునే ఉంటుంది. ఇప్పుడు మిర్చీలని చూపిస్తున్న విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి. అయితే చాలామంది మంటగా ఉంటుందని చెప్పి లోపల గింజలని తీసేస్తూ ఉంటారు. కానీ ఈ మిర్చీలు ఎక్కువ స్పైసీగా ఉండవు కాబట్టి విత్తనాలు తీసే అవసరం లేకుండానే కొద్దిగా వాముని తీసుకుని స్టఫ్ చేసుకోవాలి. పిండిలో ఎలాగో ఉప్పు ఉంటుంది కాబట్టి ఈ వాములో ప్రత్యేకంగా ఉప్పు ఏమీ వేసే అవసరం లేదు. ఇలా మిర్చీలన్నిటిలో వాము పెట్టుకుని రెడీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని ఇలా వెడల్పుగా ఉండే పళ్ళెంలో 2 కప్పుల వరకు శనగపిండిని కొలిచి తీసుకోవాలి. బజ్జీలు కొంచెం క్రిస్పీగా రావడం కోసం 1/2 కప్పు వరకు బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. అయితే బేకింగ్ సోడా మరీ నిలవైపోయింది కాకుండా తాజాగా ఉండేది మాత్రమే వేసుకున్నట్లయితే బజ్జీలు సరిగ్గా పొంగుతాయి. ఇప్పుడు ఉప్పు సోడా అంతా కూడా పిండిలో బాగా కలిసేలా ఒకసారి చేత్తో బాగా కలిపిన తర్వాత అప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. అయితే పిండి మరీ దోస పిండిలా జారుగా కలిపేయకుండా కొంచెం ఇడ్లీ పిండిలా గట్టిగా కలుపుకున్నట్లయితే బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ నేను ట్రెడిషనల్ పద్ధతిలో మీడియం క్రిస్పీగా ఉండే బజ్జీల కోసం ఈ బ్యాటర్ని తయారు చేస్తున్నాను. అయితే మా ఇంట్లో వాళ్ళకి బాగా క్రిస్పీగా ఉండే బజ్జీలు అంటే ఇష్టం కాబట్టి అలా బజ్జీలు ఎక్కువ క్రిస్పీగా ఉండాలంటే ఏం కలపాలో ఈ బజ్జీల్ని నూనెలో వేయించేసి తీసేసిన తర్వాత అప్పుడు చూపిస్తాను. ఇలా పిండి కలిపేటప్పుడు ఒకటేసారి నీళ్ళన్నీ వేసేసి కలిపేయకుండా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇలా మనం పిండి కలుపుకునేటప్పుడే నూనె కూడా స్టవ్ మీద పెట్టుకున్నట్లయితే ఇలా పిండంతా కలిపేసిన తర్వాత కొద్దిగా పిండిని నూనెలో వేయించి టేస్ట్ ఇంకా టెక్స్చర్ ఎలా ఉందో చెక్ చేసుకొని అప్పుడు మిగతా పిండిలో ఏది తక్కువైనా కలుపుకోవచ్చు. అయితే మిర్చి బజ్జీ వేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇలా చూపిస్తున్న విధంగా పిండిని అంటించుకోవాలి. ఇలా పిండిలో ముంచుకున్న తర్వాత మిరపకాయకి ఎక్కడైతే కట్ చేసి లేకుండా ఉందో అక్కడ ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం మిర్చి బయటికి కనబడేలా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల లోపల ఉండే మిరపకాయ అంతా కూడా చక్కగా వేగుతుంది. సాధారణంగా డీప్ ఫ్రైలు చేయడానికి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఎక్కువ బాగుంటుంది. ఈ బజ్జీలు వేయించడం కోసం ఇక్కడ నేను గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ని వాడుతున్నాను. ఇది చాలా లైట్గా ఉండి లెస్ గ్రీజీగా ఉండి 100% హైజీనిక్గా తయారవుతుంది. ఇందులో విటమిన్ ఏ, సి, డి ఉండడం వల్ల స్కిన్ హైడ్రేటెడ్గా ఉండి ఓవరాల్ వెల్నెస్కి చాలా బాగా యూస్ అవుతుంది. ఇది హై ఇన్ మోనో అన్సాచురేటెడ్ అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, లో ఇన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల హార్ట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇది ఇంకా కొలెస్ట్రాల్ ఫ్రీ ఫ్రమ్ అర్జుమన్ ఆయిల్ అండ్ లైట్ అండ్ నాన్ గ్రీజీగా ఉంటుంది. ఇది చాలా చాలా లైట్గా ఉండి మీ ఫ్యామిలీని ఎప్పుడూ యాక్టివ్గా ఉంచుతుంది. ఈ గోల్డ్ డ్రాప్ ఆయిల్కి నేషన్స్ నంబర్ 1 క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అవార్డ్ 6 సార్లు వచ్చింది. లైటెస్ట్ ఆయిల్ అయిన ఈ గోల్డ్ డ్రాప్ ఆయిల్ని కడాయిలో వేసుకొని ఈ మాత్రం కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత ఒకేసారి బజ్జీలు వేసేయకుండా కొంచెం పిండిని వేసి టెక్స్చర్ అండ్ టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకొని అంతా పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత అప్పుడు బజ్జీలు వేసుకోవాలి. ఇలా కొద్దిగా పిండిని మనం ముందుగానే నూనెలో వేసి వేయించి చెక్ చేసుకున్నట్లయితే మిగతా పిండిలో ఏమైనా తక్కువైతే కలుపుకోవచ్చు. ఇక్కడ నేను మన పెద్దవాళ్ళు చేసే సాధారణమైన పద్ధతిలోనే పిండిని కలిపి చేశాను. అయితే ఈ బజ్జీలు మీడియం క్రిస్పీగా వస్తాయి. ఇంకా ఎక్కువ క్రిస్పీగా కావాలంటే ఏం చేయాలో ఇవి వేయించి బయటికి తీసిన తర్వాత చూపిస్తాను. ఇలా బజ్జీలు వేసుకునేటప్పుడు మరీ మంట హై ఫ్లేమ్లో పెట్టేయకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. ఇవి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత బయటికి తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. అయితే ఇవి చల్లారిన తర్వాత మరీ అంత క్రిస్పీగా ఉండవు. ఇక్కడ నేను కొంచెం చల్లారిన తర్వాతే కట్ చేసి చూపిస్తున్నాను. ఈ మాత్రం క్రిస్పీగా ఉండే ఈ బజ్జీలు కొందరికి నచ్చొచ్చు, కానీ మా ఇంట్లో వాళ్ళకి మాత్రం ఇంకా క్రిస్పీగా ఉండే బజ్జీలు కావాలి. అందుకే ఇక్కడ నేను ఆ పద్ధతి కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంతకుముందు మిగిలిపోయిన పిండి ఉంది కదా, ఇందులో మనం
2-3 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపి 2 స్పూన్ల వరకు వేడి నూనె వేసుకోవాలి. అయితే ఇక్కడ నూనె వేసిన క్లిప్ మిస్ అవ్వడం వల్ల నేను చూపించలేకపోతున్నాను. మీరు మాత్రం 2 స్పూన్ల వరకు వేడి నూనెని వేసి పిండంతా బాగా కలిపిన తర్వాత బజ్జీలు వేసుకోండి. అలాగే ఇంతకు ముందు చెప్పినట్టే పిండంతా కలిపిన తర్వాత ఒకేసారి బజ్జీ వేసేయకుండా కొంచెం పిండిని నూనెలో వేసి వేయించుకొని టెక్స్చర్ అండ్ టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకొని కావాలంటే ఉప్పు, వంట సోడా లాంటివి ఏమైనా అవసరమైతే మిగతా పిండిలో కలుపుకొని అప్పుడు బజ్జీలు వేసుకోవాలి. అయితే బొంబాయి రవ్వ వేసిన తర్వాత ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే బజ్జీలు వేసుకున్నట్లయితే బజ్జీలు మంచి క్రిస్పీగా వస్తాయి. అయితే వీటిని కూడా మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించేయకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా వేగనివ్వాలి. బయటికి తీసేటప్పుడు మాత్రం 1 నిమిషం ముందు బయటికి తీస్తామనుకున్నప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవచ్చు. అలా చేయడం వల్ల బజ్జీలు ఏమైనా ఎక్కువ నూనె పీల్చుకున్నట్లయితే ఆ నూనెంతా వదిలేస్తాయి. బజ్జీలు వేసిన వెంటనే తిరిగేసేయకుండా 1 నిమిషం పాటు సెట్ అవనిచ్చి అప్పుడు రెండో వైపు కూడా తిరిగేసి ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు వేసేటప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేంటంటే పిండిలో ముంచి బయటికి తీసేటప్పుడు ఇలా కొంచెం మిరపకాయ కనిపించేలాగా మనం బజ్జీని వేస్తూ ఉంటాం కదా. అలా వేసేటప్పుడు మనం ఎక్కడైతే మిరపకాయని కట్ చేసి వాము పెట్టామో అక్కడ మాత్రం పిండి సరిగ్గా అంటుకునేలా చూసుకోండి. లేదంటే ఆ ఖాళీలోకి నూనె వెళ్ళిపోయి మిరపకాయ లోపల ఉండే గింజలు పేలి నూనె మీద పడే అవకాశం ఉంటుంది. బజ్జీలు ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత బయటికి తీసి వేడివేడిగా ఉల్లిపాయ ముక్కలతో నంచుకొని తింటే చాలా బాగుంటాయి. అయితే ఇలా కొంచెం బొంబాయి రవ్వ కలిపి వేయించే బజ్జీలు ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి. అంటే పూర్తిగా చల్లారిపోయి 2-3 గంటల తర్వాత కూడా క్రిస్పీగా కరకరలాడుతూనే ఉంటాయి. అయితే ఇలా డీప్ ఫ్రై చేసే ఏ ఐటమ్స్ అయినా కానీ గిన్నెలో వేసి మూత పెట్టి పక్కన పెట్టాలనుకున్నప్పుడు వేడివేడిగా ఉండగానే మూత పెట్టినట్లయితే వాటికి ఆవిరి పట్టేసి ఆ ఆవిరి నీళ్ళన్నీ వీటి మీద పడిపోయి ఇవి మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గాలి తగలని బాక్సులో వేసి 2-3 గంటల పైనే స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను చూపించిన ఈ బజ్జీలు మాత్రం 2-3 రోజుల వరకు నిలువ ఉంటాయి. నేను ఎక్కువ క్వాంటిటీలో బజ్జీలు చేసి అందరూ తినగలిగినన్ని తినేసిన తర్వాత మిగతా వాటితో బజ్జీల పులుసు చేస్తూ ఉంటాను. ఏ రెసిపీ అయినా ఇంటికో తీరులో ఒక్కొక్కళ్ళు ఒక్కో పద్ధతిలో చేస్తూ ఉంటారు. నేను చూపించిన పద్ధతిలో కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేసేయండి. ట్రై చేయాలనుకునే వాళ్ళు వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా టిప్స్ అన్ని ఫాలో అవుతూ ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అవసరమైన వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.